అందరికీ నమస్కారం అండి. లక్ష్మీం క్షీర సముద్ర రాజతనయం శ్రీరంగదామేశ్వరం దాసీభూత సమస్త దేవావనిత లోకైక దీపాంకురం శ్రీమన్మంత కటాక్ష లబ్ధ విభవ బ్రహ్మేంద్ర గంగాధరం త్వాత్రైలోక్య కుటుంబినం సరసిజం వందే ముకుంద ప్రియం. శ్రీలక్ష్మి జన్మించిన రోజు పాల్గొన మాసం ఉత్తర నక్షత్రం సిరిబోని ఆదిలక్ష్మి, ధాన్యలక్ష్మి, ధైర్యలక్ష్మి, గజలక్ష్మి, సంతానలక్ష్మి, విజయలక్ష్మి, విద్యాలక్ష్మి, ధనలక్ష్మి అయిన క్షీర సముద్ర రాజతనయ సముద్ర మదనంలో అవతరించింది. కలవ పువ్వు ధరించిన లక్ష్మీదేవి శ్రీ మహాలక్ష్మీదేవి కలువ పువ్వులను పట్టుకుని ఉంటుంది. కలువ పువ్వు పరిపూర్ణమైన స్వచ్ఛతకు, సంతాన వృద్ధికి చిహ్నం. పక్కనుండే ఐరావతం వైభోగానికి, విజ్ఞానానికి చిహ్నం. ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. Please like, share and subscribe. Okay, bye. Thank you. Thanks for watching. ఏమన్నా తప్పులు ఉంటే క్షమించండి. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబికే గౌరి నారాయణీ నమోస్తుతే. శ్రీ మహాలక్ష్మికి గురువారం అన్న ప్రీతి. మార్గశిర మాసంలో గురువార పూజలు మరింత శ్రేష్టమైనవి. ఆ రోజు పూజా మందిర ప్రదేశమును గోమయంతో అలికి ముగ్గులు వేసి లక్ష్మీదేవిని పూజిస్తే సంపదలు కురియటం తథ్యం. మార్గశిర మాసంలో శుక్ల దశమి గురువారం ఈ మహాలక్ష్మీ వ్రతమైన నూదశ వ్రతము లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైనది. శ్రీ మహాలక్ష్మికి నివేదించే నైవేద్యాలుగా నూనెను ఉపయోగించే చేసి వాటిని పెట్టరాదు.